నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ స్కాము 3,500 కోట్లు లిక్కర్ స్కామ్ అండి. ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 మధ్య ఈ లిక్కర్ స్కామ్ జరిగినట్టు సిట్టు విచారణలో బయటపడింది. ఈ చిట్టు విచారణలో చూసుకుంటా పోతే ఈ లిక్కర్ స్కామ్ ఒకటి కొన్ని కొత్త విషయాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్లో ఈ 3,500 కోట్లలో ఈ అంతిమ లబ్ధిదారుడు ఎవరు, బిగ్ బాస్ ఎవరు అనే విషయం కూడా అందరికీ తెలుసు. అయినా కూటమి ప్రభుత్వము విచారణ పేరుతో కాలయాపన చేస్తుందా అనేది కూడా అందరికీ తెలుస్తుంది. దీన్ని సాగదీస్తారా, లేదు అంతిమదారిని అరెస్ట్ చేస్తారా? ఈ కూటమి నేతల్లో ప్రభుత్వం మీద ప్రజలకు కూడా అనుమానం బలపడతా ఉంది. ఈ లిక్కర్ స్కామ్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈడీ కానీ సిట్టు కానీ వేగాన్ని పెంచింది. ఈ 3,500 కోట్ల రూపాయలు ఎవరికి వెళ్ళినాయి, ఈ అంతిమ లబ్ధిదారులు ఎవరు, ఈ లిక్కర్ స్కామ్ ఎవరు చుట్టూ తిరిగింది, దీంట్లో రాజకశరెడ్డి గారు నుంచి మొన్నటి వరకు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిఏ వరకు చూడండి, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే. వాసుదేవ్ రెడ్డి గారు కావచ్చు, బాలాజీ గోవిందప్ప గారు కావచ్చు, ఇలా ఒకరిని కాదు, శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, మిథన్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర ఉన్న వాళ్ళే. మళ్ళీ సాదాసీదాగా ఉండేవాళ్ళు ఒకరు కూడా లేరు ఈ లిక్కర్ స్కామ్లో. ఈ లిక్కర్ స్కామ్ చూసుకుంటా పోతే చాలా కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ నాగేశ్వర్ రెడ్డిని అధికారులు విచారించగా కొన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజకశరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది అనే కథనాలు కూడా మనకు వస్తున్నాయి. ఈ స్కామ్కు జగనే అంతిమ లబ్ధిదారుడు అని దర్యాప్తు సంస్థలు కూడా ఆరోపిస్తున్నాయి. ఈ మద్యం కుంభకోణంలో జరిగిన దాదాపు 3,500 కోట్ల అక్రమాలపై సిట్టు ప్రత్యేక దర్యాప్తు జరుపుతూ ఉండగా ఈడీ కూడా రంగంలోకి దిగింది. జగన్ వ్యక్తిగత సహాయకుడు ద్వారానే మద్యం మాఫియా వైసీపీ అగ్రనేతల మధ్య భారీగా డబ్బులు చేతులు మారిందని కూడా అధికారులు కూడా కొన్ని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ త్వరలోనే జగన్కు నోటీసులు జారీ అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. దీనివల్లనే జగన్మోహన్ రెడ్డి గారి వర్గము డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీసిందనేది కూడా తెలుస్తుంది. ఈ లిక్కర్ స్కామ్లో ఎవరు దీనికి అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది చూసుకుంటే ఈ ఏపీలో సంచలనం రేపుతున్న ఈ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ భాగంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత సహాయుడిగా పనిచేసిన కె నాగేశ్వర రెడ్డిని సిట్ అధికారులు 2 రోజుల పాటు విచారించారు. కొన్ని విషయాలు కూడా బయటపడినాయి. దీంట్లో ఈ సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత సహాయుడిగా పనిచేసిన కె నాగేశ్వర రెడ్డి సిట్ అధికారులు విచారించారు. దీంతో ఆయన కొన్ని కొత్త విషయాలు, కీలక విషయాలు కూడా చెప్పినట్టు కూడా మనకు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మద్యం కుంభకోణంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్టు సిట్ అధికారులు కూడా గుర్తించారు. ఈడీ అధికారులు రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు పంపిస్తారనేది కూడా తెలుస్తుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఈ మద్యం కుంభకోణం స్కాము ఉచ్చు బిగుస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో లిక్కర్ ముఠా వైసీపీ అధినేత మధ్య కె నాగేశ్వర రెడ్డి కీలక వారిదిగా వ్యవహరించారని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులు సమగ్రంగా విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, కీలక వ్యక్తుల్లో సంబంధాలు, అనుమానాస్పద ఒప్పందాలపై సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ నాగేశ్వర రెడ్డిని పరిశీలించి కొన్ని కీలక విషయాలు కూడా మనకు తెలుసుకోగలిగారు సిట్ అధికారులు. అందుకే ఈడీ రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డి గారు
చుట్టూ ఇది ఉచ్చులాగా బిగుస్తుంది అనేది కూడా అందరూ కూడా అనుకుంటున్నారు. మరి ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఏమి ఎట్లా అనుకుంటే ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం, సిట్టు విచారణకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోటీసులు పంపుతారు అనేది కూడా తెలుస్తుంది. ఈ లిక్కర్ స్కామ్పై జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నారనేది తెలుస్తుంది. ఈ లిక్కర్ స్కామ్లో వరుసగా అరెస్టులు చేయడం, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పిఏలో కొన్ని కొత్త విషయాలు బయటపడడం కూడా చేస్తున్నారు. కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అంటకుండా కూడా ఈ లిక్కర్ స్కామ్ ప్లాన్ వేస్తున్నారు. ఎందుకంటే ఒక స్కామ్పై ఇంత దూకుడుగా దర్యాప్తు జరగడం చాలా అరుదు అంటున్నారు. ఎందుకంటే మద్యం స్కామ్పై దూకుడు ఎక్కువగా చేశారు. ఎందుకంటే చాలా చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిఏ నాగేశ్వర రెడ్డి గారు దీంట్లో కొన్ని విషయాలు కూడా చెప్పారండి. ఎందుకంటే రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అట్లాగే రాజకసిరెడ్డిని కూడా వీడి అధికారులు మళ్ళీ అరెస్ట్ చేశారనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ మద్యం కుంభకోణంలో ఎంతమంది పాత్రదారులు ఉన్నా అంతిమ లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారు అనేది సిట్టు విచారణలో బయటపడినట్టు అధికారులు చెప్తున్నారు. అట్లాగే ఈ 3,500 కోట్లు లిక్కర్ స్కామ్ ఎవరు చేశారు, దీనికి అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది కూడా ఇప్పటికే తేల్చారు. కూటమి ప్రభుత్వం దీన్ని సాగదీస్తూ ముందుకు పోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతుందా, లేదు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి చిన్న చిన్న అధికారులను బలి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అధికారులు బలి కావడం తప్ప రాజకీయ నాయకులు జోలికి పోవట్లేదు కూటమి ప్రభుత్వం. చిన్న చిన్న అధికారులను పదవులో ఉన్నప్పుడు, ఉద్యోగాల్లో ఉన్నప్పుడు అధికారులు డబ్బులు కాసుపడి చేయడం వల్ల కూడా ఈ మద్యం స్కామ్లో అధికారులే చాలామంది బలి అయ్యారు. అధికారులు కూడా అనుకుంటున్నారు మనకు కోర్టులకు పోతే లాయర్లను పెట్టుకుంటే అంతకు 2 అంతలు మనకు వస్తుంది కదా అనే ఉద్దేశంతో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా బరి తెగించి ఇట్లాంటి కుంభకోణాల్లో రాజకీయ నాయకులకు సహాయపడుతున్నారు. కాబట్టి అధికారులు చూడండి, పెద్ద కుంభకోణాల్లో అధికారులే మెయిన్గా ఉంటారు. చాలా పెద్ద పెద్ద కుంభకోణాలు, ఏ కుంభకోణం ఎత్తుకున్నా అధికారులే పాత్రదారులుగా సూత్రధారులుగా ఉంటారు. వాళ్ళకు సహకరిస్తారు. వాళ్ళకు ఏమిరంటే అధికారులు కూడా ఇంత డబ్బు వస్తుంది కదా, మనం సర్వీసులు ఇన్ని రోజుల నుండి ఇంత డబ్బులు సంపాదించుకోలేమని ఆశ పుడుతుంది పెద్ద పెద్ద అధికారులు. కాబట్టి ఈ మద్యం కుంభకోణాలు కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయినా చూడండి అధికారులే ప్రధాన పాత్రలుగా ఉంటారు. ఎందుకంటే అధికారులు కూడా ఇప్పుడు డబ్బు కోసం ఎంతటి గడ్డైనా తినే కొంతమంది అధికారులు ఉన్నారు. ఈ అధికారుల వల్ల రాజకీయ నాయకులకు మధ్యలో ఉండి సహాయం చేస్తూ వీళ్ళు ₹1 తింటూ రాజకీయ నాయకులకు కూడా సహాయపడుతున్నారు. ఈ మద్యం స్కామ్లో కూడా అంతే, అధికారులు బలి అయ్యారే తప్ప అంతిమ లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మటుకు ఏది పోలేదు. చిన్న చిన్న అధికారులను, చిన్న చిన్న వాళ్ళని మటుకు అరెస్ట్ చేస్తారు. ఈ 3,500 కోట్లు ఎక్కడ పోయింది, ఎవరు దీనికి సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు అని అందరికీ తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరూ పోలేరు, అరెస్ట్ చేయలేరు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఈ మద్యం స్కామ్ సాగదీస్తానే ఉన్నారు. ఇంకా అవుతుందా కాదా, దీంట్లో విచారణ నడుస్తుందా లేదా, లేదు సన్నాబన్నంలో అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటారా అనేది కూడా ప్రజల్లో ఒక అనుమానంగా మారింది. ఇది ఎన్ని రోజులు సాగదీస్తారనేది కూడా తెలుసు. రాజకసిరెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు చూడండి, అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే మనుషులే. 3,500 కోట్లు మద్యం స్కాము, లిక్కర్ స్కాము, ఏపీ లిక్కర్ స్కామ్. ఇంత పెద్ద స్కామ్ జరిగితే దీన్ని కూటమి ప్రభుత్వం సాగదీస్తానే ఉంది. అరెస్టు, బిగ్ బాస్ అరెస్ట్ ఉందా లేదా అనేది కూడా చెప్పుకోలేకపోతున్నారు కూటమిలో ఉండే ప్రభుత్వం. కాబట్టి దీన్ని ఇంకా 3 ఏళ్ళు ఇట్లే సాగదీస్తారా, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష చేసి వీటిల్లో తప్పు చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళని వదిలేసి వాళ్ళకి న్యాయం చేస్తారా అనేది మనం వేసి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.